జనరల్గా హ్యూమన్స్ ని కూడా ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ లేకుండా మనం ఫ్యూచర్ లో ల్యాబ్ లో గ్రో చేయొచ్చా? అటువంటి Yeah, టెక్నాలజీ actually Japan లో this thing is going on with artificial wombs. అంటే యూట్రసే అది. యూట్రస్ లో ఎగ్జాక్ట్లీ ఏ ఎన్వైరన్మెంట్ ఉంటుందో అది ఒక చిన్న బాక్స్ లాగా తయారు చేసి దాంట్లోనే ఎంబ్రియో పెట్టేస్తున్నారు. దాంట్లోనే 9 months గ్రోత్ బేబీ. దట్స్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్. కొన్ని సినిమాస్ లో కూడా చూసుంటాం మనం అబౌట్ దిస్ లిటిల్ బిట్. అది స్పెషల్ జీన్స్, జెనెటిక్స్, డిఎన్ఏస్ అందరిని కలెక్ట్ చేసి శాంపిల్ చేసి అలా కాదు కానీ కపుల్ కి పెట్టకుండా దాంట్లో పెడుతున్నారు కపుల్ గ్యామెట్స్. ఇప్పుడు ఇందులో ఇంకోటి బాగా ప్రాబ్లం ఏంటంటే మేడం, జెనెటిక్స్ మా ఉండవు యాక్చువల్లీ. ఇందులో మిస్ జెనెటిక్స్ అవుతుంది. వేరే అది ఇట్లుంది అంటే ఎగ్ బయట నుంచి తెచ్చినా, సీమన్ బయట నుంచి తెచ్చినా కూడా మా బిడ్డ కాదు, జెనెటికల్ గా వేరే వాళ్ళ పాప మనం తీసుకున్నట్టు అవుతుంది అన్న ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే పీపుల్ కి ఇప్పుడు 0 స్పర్మ్ కౌంట్ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళే చెప్తారు. అందుకే కన్సెంట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. మీకు డోనార్ స్పర్మ్ వాడుతున్నాం, మీకు అభ్యంతరం లేదు కదా అని ఇద్దరు కపుల్ సిగ్నేచర్ తీసుకొనే చేస్తాం. ఆ రికార్డ్స్ మా దగ్గర పెట్టుకుంటాం ఖచ్చితంగా. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్ విత్ ద కపుల్స్ పర్మిషన్. అండ్ వాళ్ళకి అవసరం అయినప్పుడే డోనార్ గురించి చెప్తాం. ప్రతి వచ్చిన కపుల్ కల్లా డోనార్ చెప్పాం. ఫస్ట్ సెల్ఫ్ ఎంత మాక్సిమం ట్రై చేయొచ్చో అంత మాక్సిమం ట్రయల్ ఇచ్చిన తర్వాతనే వి లాస్ట్ గివ్ దెమ్ ది ఆప్షన్ అబౌట్ డోనార్. ఆ డోనర్ కూడా ఒక కెమెరా ఉన్న రూమ్ లో వాళ్ళు చెప్పేదంతా, మేం చెప్పేదంతా రికార్డ్ అవుతూ కన్సెంట్ తీసుకొని సిగ్నేచర్స్ చేసి అప్పుడు మాత్రమే ప్రొసీడ్ అవుతాం. సో దట్ వీ హ్యావ్ ప్రూఫ్ మీరు చెప్పినట్టుగా. అంటే ఇప్పుడు ఆ డోనర్ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు కదా మేడం. అప్పుడు జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కాదు కానీ వీ గివ్ డోనర్ ఇన్ఫర్మేషన్ లైక్ వాళ్ళ ఐ కలర్ ఏంటి, వాళ్ళ స్కిన్ కలర్ ఏంటి, వాళ్ళ హెయిర్ కలర్ ఏంటి, వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీలో ఇంకేమైనా ఉన్నాయా, అందరివి ఎట్లా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో అలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తర్వాత అది ఏం టర్నప్ అవుతుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరిది కంపల్సరీ ఇస్తాం. ఆ పేషెంట్స్ కూడా అడిగే రైట్ ఉంది. దే కెన్ చూస్ ఆల్సో. మాకు ఈ కలర్ ఉన్న డోనర్ కావాలి, రిలీజియన్ ఉన్న డోనర్ కావాలి అని వాళ్ళకి ఆ రైట్ ఉన్నది కపుల్ కి. సో మనం ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రొవైడ్. ఎక్స్ట్రా టెస్టింగ్ కపుల్ ఏమన్నా అడిగితే అది కూడా మనం డోనర్ చేపిస్తాం. ఇఫ్ దే వాంట్ సమ్ జెనెటిక్ టెస్టింగ్, మా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు డోనర్ నుంచి ఆ టెస్ట్ కావాలంటే వీ గెట్ ద టెస్టింగ్ డన్ ఫ్రమ్ ద డోనర్ అండ్ దెన్ ఓన్లీ ప్రొవైడ్. ఓకే. యూట్రస్ కూడా కొంతమంది బై బర్త్ లో ఫీమేల్స్ కి ఉండదు అని అన్నాను. దాని త్రూ కొంతమంది సరోగసి కూడా వెళ్ళే అవకాశం. అంటే సరోగసి బేబీ వెళ్ళిన తర్వాత జనరల్ గా అంటే మన జెనెటిక్స్ ఉండగానే వాళ్ళ జెనెటిక్స్ వస్తాయా? జనరల్ జెనెటిక్స్ మనవి ఓన్లీ గర్భాశయం అద్దెకు తీసుకుంటున్నాం మనం. అక్కడ బేబీ మాత్రమే గ్రో అవుతుంది. జీన్స్ కంప్లీట్లీ ఎగ్ ది స్పర్మ్ నుంచే కదా డిఎన్ఏ జీన్స్ వచ్చేది. సో జెనెటిక్స్ అక్కడ మారదు. ఓన్లీ బేబీ గ్రో అవ్వటానికి ఒక హోమ్ ఇస్తున్నాం అంతే. సో ఫైనల్ గా ఇక్కడ మనం ఈ టాపిక్ సంబంధించి మనం ఒక ఫ్యామిలీలో మేడం సెక్షువల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫర్టిలిటీ గురించి కావచ్చు, మన ఫ్యామిలీలో ఒక టాపిక్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి అసలు యాక్చువల్గా? బిఫోర్ మ్యారేజే స్టార్ట్ కావాలి. యాజ్ అడాలసెంట్స్ గా ఉన్నప్పటి నుంచే వీళ్ళకి ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తా ఉండాలి. సో అబౌట్ హెల్త్, అబౌట్ ఎడ్యుకేషన్, బీయింగ్ ఇన్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఒక గర్ల్ కి చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ లో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇండిపెండెన్స్ గా ఉంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సో అండ్ అండర్స్టాండింగ్, మ్యారేజ్ అయిన తర్వాత కపుల్ వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ఫస్ట్ ఇంటిమసీ, అసలు ఇంటిమసీ ఉండట్లేదు మ్యారేజ్ అయిన కపుల్స్ లో. ఎప్పుడు వెళ్తున్నారో హస్బెండ్ వీళ్ళకి తెలీదు, వైఫ్ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఏం తింటున్నారో తెలీదు, వాళ్ళు వస్తున్నారు పోతున్నారు. సో ఈ బాండింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే హార్మోన్స్, ఆక్సిటోసిన్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే వెన్ యూ హగ్ ఈచ్ అదర్ ఫర్ 10 seconds దెన్ అది రిలీజ్ అవుతుంది. ఏదో ఇట్లా సైడ్ నుంచి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో దట్ బాండింగ్ రిలేషన్షిప్ ఉండాలి బిఫోర్ ప్లానింగ్ అ బేబీ. మీరు చక్కగా ఉన్నప్పుడు కదా బేబీని ఇన్వైట్ చేస్తారు. దట్స్. ఇంకోటి, ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మా ఫాదర్ ఎప్పుడు ఆ విషయం నాతో మాట్లాడలేదు. అసలు ఆ టాపికే మా ఇంట రాదు. మా మదర్ అప్పుడు యూజ్ చేసినప్పుడు అప్పుడు క్లాత్ యూజ్ చేస్తుంది పీరియడ్స్ టైంలో. అసలు అది మనకి ఎందుకు యూజ్ చేస్తున్నారు ఏంది అనేది మనకు అప్పుడు ఐడియా కూడా లేదు అసలు యాక్చువల్లీ. కానీ దానివల్ల ఎంత హైజీన్, ఎంత ప్రాబ్లం వస్తేనే మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఈ జనరేషన్ అయినా సరే, ఇప్పుడు మనం సరే నాకు పాపో బాబో పుట్టి వాళ్ళు ఒక 10-15 years, నేను ఏజ్లో వాళ్ళతో నేను మాట్లాడాలి. అసలు ఏజ్లో టాపిక్ స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్లో వాళ్ళకి చెప్పాలి ఇది ఉంటుంది, ఇది కథ అని. అదే అండి. సి వెన్ దే లైక్ ఐ టోల్డ్ యూ, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చిన్నప్పటి నుంచే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మీడియా
కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటారు బాగా, ఈ శానిటరీ ప్యాడ్స్ గురించి, కాండమ్స్ గురించి యాడ్స్ ఇస్తేనే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది కదా. సో మీడియా రోల్ ఉండాలి, ఫ్యామిలీ రోల్ ఉండాలి, స్కూల్ రోల్ ఉండాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచే స్టార్ట్ కావాలి. యూ డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. ఇది ఎందుకంటే ఏ లేదు నన్ను నువ్వు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, దీని గురించి నీకు వద్దు, అలా కాకుండా ఇది ఎందుకు, ఇది ఏంటి చెప్పండి. ఇట్స్ ఓకే, దే విల్ నో. వేరే వాళ్ళ దగ్గర నుంచి వినే కంటే మీరు చెప్పడం మంచిది కదా. మీరు అంటే స్కూళ్ళల్లో కూడా ఒక సైకాట్రిస్ట్ కానీ మనం హాస్పిటల్లో, స్కూల్స్లలో ఎవరైనా ఒక సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ వీక్లీ ఒక క్లాస్ అయినా 10 days ఒక క్లాస్ అయినా చెప్తే అక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళు కొంచెం అడ్వాన్స్ మెంటాలిటీతో ఉంటారు. ఎస్ ఉండాలి, ఉంటే మంచిది. అంటే రెగ్యులర్ గా కాకపోయినా అవసరమైనప్పుడు పిలిపించి కౌన్సిలింగ్ చేయించడం. టీచర్ ఆల్సో కెన్ టేక్ ద రోల్ ఆఫ్ అ సైకలాజికల్ కౌన్సిలర్.